డిసెంబర్ 26 పునీత స్టెఫాను గారి పండుగ. శ్రీసభ తొలి వేద సాక్షి అయిన స్టెఫాను గారి పేరు అంటే కిరీటమని అర్థం. వారు పాలస్తీనా దేశంలో పుట్టి యూదా జాతికి చెందినవారు. తరచూ యెరూషలేములో యుద్ధాలు, వేదహింసలు జరుగుతుండగా ఎందరో క్రైస్తవులైన సైనికులు మరణించారు. తద్వారా ప్రభువు నమ్మిన వితంతువుల సంఖ్య కూడా పెరిగింది. ఆధ్యాత్మిక అవసరాలతో పాటు వారి భౌతిక అవసరాలు కూడా తీర్చాల్సిన పరిస్థితి ప్రభువు శిష్యులపై పడింది. అందుకే సంఘములో పవిత్రాత్మతో నిండి జ్ఞానం, మంచి పేరు గల 7 సభ్యులలో ఒకరిగా స్టెఫాను గారు డీకన్ గా అభిషేకింపబడి ఉన్నారు. ఈ డీకన్లు పాత కట్టుబాట్లు, ఆచారాలు గల మోసే చట్టస్థానంలో క్రీస్తు నేర్పిన సత్యాలు, ఆచారాలు క్రీస్తు ఇచ్చిన నూతన చట్టం ఆక్రమిస్తుందని స్టెఫాను గారు వక్కానించారు. అందువల్ల యూదా మతాధికారులు ఆగ్రహించి వాదింప మొదలుపెట్టారు. కానీ స్టెఫాను గారు పవిత్రాత్మ ప్రేరణతో పలికిన సుజ్ఞాన వాక్కులను వారు కాదనలేకపోయారు. దానితో వారు రాళ్లతో కొట్టి హింసించారు. అప్పుడు స్టెఫాను గారు, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుమని ప్రార్థించి ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించారు. 7 డీకన్లో మొదటివారు, ఇటుక పని కార్మికులు, భవన నిర్మాణ మేస్త్రీలకు పాలక పునీతుడుగా పునీత స్టెఫాను గారు చిరస్మరణీయులు అయ్యారు. పునీత స్టెఫాను గారు